మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వారు, మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు పాఠ్య పుస్తకాలకు సంబంధించిన ఒక యాప్ను ప్రత్యేకంగా తయారు చేయడం జరిగిందండి. ప్రభుత్వ ఉచిత సరఫరా పాఠ్య పుస్తకాలు బయోమెట్రిక్ హాజరు ద్వారా విద్యార్థులకు సరఫరా చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ యాప్ను తయారు చేశారండి. పాఠ్య పుస్తకాలు మిస్యూజ్ కాకుండా ఉండేందుకు ఈ విధానం తోడ్పడుతుంది. ఈ విధానంకు ముఖ్యంగా మన పాఠశాలలో ఉన్నటువంటి బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ కానీ ఐరిస్ డివైస్లో మాత్రమే వాడాలండి. ఆ డివైసెస్లో మాత్రమే ఈ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మొదటగా గూగుల్ ప్లే స్టోర్లో నందు యాప్ను క్రింద తెలుపబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలండి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా ఈ వీడియో చూసిన వెంటనే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ మీద టచ్ చేసిన వెంటనే మనకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. డౌన్లోడ్ అయిపోయిన యాప్ను మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది ఇక్కడ ఒకసారి చూడండి. ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ప్యాకేజ్ ఇన్స్టాల్ వస్తుంది. అలాగే ఇన్స్టాల్ టచ్ చేశాను. ఇన్స్టాలింగ్ అవుతుందండి. ఈ యాప్ను ఇన్స్టాలింగ్ చేసిన తర్వాత మనకు అలౌస్ అడుగుతుందండి. యాప్ ఇన్స్టాల్డ్ అయిపోయిందండి. ఈ యాప్ను ఓపెన్ చేస్తున్నాను. ఈ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకు కొన్ని డెనే అలౌ అనేది మనకు ఉంటుంది. ప్రతిదానికి కూడా మనం అలౌ తీసుకోండి, ఏ ఇబ్బందులు కూడా ఉండవు. అలౌ తీసుకున్న వెంటనే ఈ యాప్ యొక్క ప్రిఫేస్ ఈ విధంగా మనకు కనిపిస్తుందండి. ఈ యాప్లో మొదటిగా ఎంటర్ స్టూడెంట్ ఐడి మనకు కనిపిస్తుందండి. మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క స్కూల్ ఐడిని మనం విద్యార్థి యొక్క ఐడిని మనం ఎంటర్ చేయాలండి. ఇక్కడ విద్యార్థి యొక్క ఐడి మనకు ఎలా దొరుకుతాయంటే చైల్డ్ ఇన్ఫోలో ప్రతి క్లాస్లో మనం ఓపెన్ చేసుకుంటే ప్రతి విద్యార్థి యొక్క ఐడి నంబర్ మొదటగా ఉంటుంది. తర్వాత ఆధార్ నంబర్ ఉంటుంది. ఆ ఐడి నంబర్ను మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఒక క్లాస్ తీసుకుంటాం, ఒక క్లాస్లో ఒక ఐడి తీసుకుంటాం. ఆ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ప్లీజ్ వెయిట్ అని వచ్చి ఆ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ యాప్లో ఓపెన్ అవుతాయండి. ఈ యాప్లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మొదటగా మనకు స్కూల్ కోడ్ ఉంటుంది, తర్వాత స్టూడెంట్ నేమ్ ఉంటుంది, క్లాస్ ఐడి ఉంటుంది, మీడియం, అలాగే యాక్చువల్ కౌంట్ ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా మనకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్కాన్ బటన్ కింద కనిపిస్తుందండి. ఈ స్కాన్ బటన్ అనేది మనం టచ్ చేయాలి. టచ్ చేసిన వెంటనే మనకు ఐరిష్ అయితే ఐరిష్, ఫింగర్ ప్రింట్ అయితే ఫింగర్ ప్రింట్ ఓకే అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ విద్యార్థిని తీసుకొని ఆ విద్యార్థి యొక్క ఐరిష్ అయితే కన్ను దగ్గర ట్యాప్ పెడతాం. అలాగే ఫింగర్ ప్రింట్ అయితే అది థంబ్ కానీ ఎనీ వన్ ఆఫ్ ద ఫింగర్ మనం అక్కడ పెడతామండి. పెట్టి మనం స్కాన్ చేసిన వెంటనే ఈ విధంగా వ్యాలిడేటింగ్ విత్ ఆధార్ ప్లీజ్ వెయిట్ అనే వస్తుంది. వ్యాలిడేట్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుందండి. ఇక్కడ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా మనకి ఇందులో టెక్స్ట్ బుక్స్ నాట్ రిసీవ్డ్ నేమ్స్ ఈ విధంగా మనకు ఎంటర్ అవుతుంది. క్యాప్చర్ ఫోటో, స్టూడెంట్ ఫోటో మనకి కనిపిస్తుంది. ఇక్కడ ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ వాడికి ఎన్ని టెక్స్ట్ బుక్లు ఇచ్చామనేది మొదటిగా ఎంటర్ చేయాలండి. తర్వాత ఏ బుక్స్ మనం ఇవ్వలేదో ఇక్కడ టెక్స్ట్ బుక్స్ నాట్ రిసీవ్డ్ నేమ్స్ ఇక్కడ టచ్ చేసి వాడికి ఏ టెక్స్ట్ బుక్లు మనం ఇంకా అందించలేదు అనేది ఇక్కడ నమోదు చేయాలండి. ఇక్కడ మనం యాక్చువల్ కౌంట్ కిందనే రిసీవ్డ్ కౌంట్ అండి. రిసీవ్డ్ కౌంట్లో ఎన్ని బుక్స్ ఇచ్చామనేది అక్కడ ఎంటర్ చేయాలి. టెక్స్ట్ బుక్స్ నాట్ రిసీవ్డ్ నేమ్స్ దగ్గర మనం టచ్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. టెక్స్ట్ బుక్స్ నేమ్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఇందులో సాంస్క్రిట్ రీడర్, ఓరియంటల్ కోర్స్, అలా ఈవీఎస్ కానీ మ్యాథ్స్, అలాగే తెలుగు రీడర్, ఉర్దూ రీడర్ ఈ విధంగా మనకు కొన్ని కనిపిస్తాయి. ఏ బుక్స్ వాడికి ఇంకా ఇవ్వలేదు అనేది మనం అక్కడ ఆ టెక్స్ట్ బుక్స్ నేమ్స్ దగ్గర కరెక్ట్ ఓకే చేసుకొని ఏ బుక్ అయితే వాడికి ఇవ్వలేదు అక్కడ టిక్ పెట్టుకొని మనం వెళ్తామండి. వెళ్ళిన తర్వాత మనకు ఫోటో క్యాప్చర్ చేయాలండి.
క్యాప్చర్ ఇమేజ్ అక్కడ ఫోటో సింబల్ దగ్గర మనం టచ్ చేసిన వెంటనే కెమెరా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఆ విద్యార్థికి మనం ఒక ఫోటో తీయాలి. ఫోటో తీసి అక్కడ ఫోటో తీసిన వెంటనే మనకు ఆ ఫోటో స్కాన్ అయ్యి అక్కడ మనకు కనిపిస్తుంది కూడా. అయిన తర్వాత ఫోటో ఎప్పుడైతే అప్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే సబ్మిట్ బటన్ అనేది మనం ప్రెస్ చేయాలండి. సబ్మిట్ బటన్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో ఈ విధంగా మనకు ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ప్రధానంగా ఇక 3 అంశాలు ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఎన్ని టెక్స్ట్ బుక్లు ఇచ్చాము, ఇంకా ఏ టెక్స్ట్ బుక్లు ఇవ్వలేదు, అలాగే క్యాప్చర్ ఇమేజ్, ఈ 3ంటిని మాత్రమే ఈ యాప్లో మనం నమోదు చేస్తున్నామండి. నమోదు చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా టెక్స్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మనకు వస్తుంది. ఒక డాష్ బోర్డు, ఒక ఇన్ఫర్మేషన్ బోర్డు. ఇక్కడ ఓకే ఉంది కదండి, ఓకే టచ్ చేస్తే మన పని అయిపోయినట్టండి. ఈ విధంగా ప్రతి విద్యార్థి కూడా మనం చేయవలసిన అవసరం ఉందండి. వాడికి ఏంటంటే టెక్స్ట్ బుక్స్కి ఆధార్కి లింకప్గా మనకు కనిపిస్తుంది. ఒకవేళ టెక్స్ట్ బుక్స్ ఆ ఐడి మనం ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేసినట్లయితే టెక్స్ట్ బుక్స్ ఒకవేళ వాడికి లింక్ అయిపోతే టెక్స్ట్ బుక్ ఇచ్చేసినట్లయితే టెక్స్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ ఇష్యూడ్ అనేది మనకు వస్తుంది. ఉదాహరణకి ఒక ఐడి మనం తీసుకున్నాం, ఐడి చేసాం, మళ్ళీ మనం అదే ఐడిని మళ్ళీ ఎంటర్ చేస్తే సెకండ్ టైం అవ్వదండి. ఈ విధంగా మనకు టెక్స్ట్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ ఇష్యూడ్ అనే మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి విద్యార్థిని తీసుకొని మనం ఈ ఆధార్కి అలాగే టెక్స్ట్ బుక్స్కి మనం ఆ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది అప్లోడ్ చేయవలసిన అవసరం అనేది ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.